హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ నెలలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఈ నెల 5వ తేదీ, 12వ తేదీ, 19వ తేదీల్లో ఫలితాలు విడుదల చేయబోతున్నట్టుగా ఒక ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది. ఈ ఫలితాలను విడుదల చేయడం ద్వారా తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్లో మొత్తం 6175 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మరి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలకి యొక్క ముఖ్యమైన సమాచారం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈరోజు ఈనాడు దినపత్రికలో హెల్త్ డిపార్ట్మెంట్లో 6175 పోస్టుల భర్తీకి సంబంధించి ఫలితాల యొక్క సమాచారం రావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. నిరీక్షణకు తెర, ఉద్యోగాల జాతర, వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో 6175 పోస్టులు భర్తీ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆ వివరాలు అయితే క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో సర్కారు కొలువుల కోసం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. త్వరలో 6000 మందికి పైగా కొలువులు పొందబోతున్నారు. గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో వైద్య ఆరోగ్య శాఖలోని నర్సులు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలు వరుసగా ఈ నెలలో వెలువడబోతున్నాయి. మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో 6175 పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2322 నర్సుల పోస్టుల భర్తీ కోసం పరీక్ష జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఫలితాలు మే 5వ తేదీన విడుదల కానున్నట్టుగా తెలిసింది. అంటే స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు అనేవి మే 5వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఇంకా 732 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు మే 12వ తేదీన విడుదల కాబోతున్నాయి. వీటితో పాటు 1931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి మే 19వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మరి ఈ ఫలితాలు విడుదల చేసే సమయంలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వంటివి విడుదల చేస్తారా, లేదా ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి అనే డీటెయిల్స్తో ఫలితాలు విడుదల చేస్తారనేది మనం ఆ తేదీ వచ్చినప్పుడైతే తెలుస్తుంది. అయితే ఈ పరీక్షల యొక్క ఫలితాలు అనేవి విడుదల చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసినట్లయితే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో మరికొన్ని ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొద్ది రోజుల క్రితమే కొన్ని ముఖ్యమైన సమాచారాలు కూడా రావడం అయితే జరిగింది. మన ఛానల్లో కూడా నేను చెప్పాను. అయితే చాలామంది కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే కంటే ముందు ఆల్రెడీ ఎప్పటికే నిర్వహించినటువంటి పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని కోరడం అయితే జరిగింది. సో వాళ్ళు కోరుకున్న విధంగానే ఇప్పుడు ఈ ఫలితాలు అనేవి ఈ నెలలో విడుదల కాబోతున్నాయి. కాబట్టి త్వరగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఖాళీలను భర్తీ చేయాలి అంటే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ యొక్క పాత రిక్రూట్మెంట్లు అనేవి కంప్లీట్ చేయాలి. తర్వాతే కొత్త నోటిఫికేషన్స్ అనేవి జారీ చేస్తుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇది. ఎవరైనా సరే కొత్త నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ రాయడానికి ఎక్కువ సమయం అయితే ఉండట్లేదు. గత 2 నోటిఫికేషన్లో కూడా చాలా వరకు అలానే జరుగుతుంది. కాబట్టి మీరు త్వరగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది ప్రారంభించినట్లయితే మీ ప్రిపరేషన్ అనేది మీకు ఉద్యోగం తీసుకురావడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి అలాగే ఫలితాలకు సంబంధించి ఎనీ అప్డేట్ మన ఛానల్ ద్వారా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.